అయితే మీ గురించి అదే దాని గురించి మాట్లాడుతూ జయలలిత గారు కూడా 1 ఆర్ 2 చెప్పారు. అసలు ఏంటిది అంటే ఏదో జరిగింది నేను ఆవిడ సిట్యుయేషన్. బ్లేమ్ చేయలేను. హ్మ్. నాకు ఎందుకంటే ఆవిడ రెస్పెక్ట్. బట్ హ్మ్. ఆమెను పాయింట్ అవుట్ చేసో లేదా ఆవిడ అంటే గురించి ఏం జరిగిందనేది నేను తెలుసుకోవాలని తప్ప వేరే ఏం తెలుసు. లేదు. అంటే అదండి. ఇప్పుడు హ్మ్. ఏమవుతదంటే హ్మ్. అది మీకు ఎలా చెప్పాలో నాకు తెలీదు గానీ బట్ ఎక్కడో వాళ్ళ ఇగోస్ హర్ట్ అయినాయి. హ్మ్. ఇప్పుడు మనం రెస్పెక్ట్ చేస్తాం. బట్ థింగ్ ఏంటంటే ఒక మనిషిని మీరు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అనుకోండి. మీరేం చేస్తారు? వదిలేస్తాం. హ్మ్. ఇగ్నోర్ చేస్తాం మనం. హ్మ్. అంతే కదా! హ్మ్. అంతే తప్ప ఆ మనిషిని మనం ఫోకస్ చేయడం వల్ల ఉపయోగం లేదు. సో, ఇట్లా డెవలప్ చేసుకొని అక్కడికి ఏమైపోయిందంటే ఇప్పుడు మీరు మీ పని చేసుకెళ్ళిపోతున్నారు. చేసుకెళ్ళిపోతున్నప్పుడు మీకేం దాంట్లో ఇబ్బంది ఏముంటది? అంతేగా. హ్మ్. నేను ప్రొడ్యూసర్‌గా ఏం చూస్తాను? ఒక హ్మ్. ఆర్టిస్ట్ వస్తే తన హ్మ్. పని తను చేసుకెళ్తుందా లేదా? హ్మ్. మీ గ్రూపుల్లో మీకేం ఇబ్బందులు ఉన్నాయని నాకు సంబంధం లేదు. హ్మ్. అవన్నీ మీ పర్సనల్ థింగ్స్. హ్మ్. నేను ఎంతవరకు పట్టించుకుంటాను? నాకు ఆర్టిస్ట్ వచ్చి పని చేసి వెళ్తుందా లేదా? హ్మ్. తను రెస్పెక్ట్ ఇచ్చిందా? ఇవ్వలేదా? మీరు బాగున్నారా? బాలేదా? దట్ ఈస్ ద ఆఫ్ స్క్రీన్. హ్మ్. ఆన్ స్క్రీన్‌కి సంబంధం లేదు. హ్మ్. సో, ప్రొడక్షన్‌కి సంబంధం లేదు. హ్మ్. అలాంటి ఒక సిట్యుయేషన్‌లో ఒక మనిషి యాటిట్యూడ్ బాలేదనో, లేదా తను యారగంటనో, లేదా నేను యారగంటనో, లేదా మేమిద్దరం ఒకటనో నన్ను బ్లేమ్ చేయాలనుకున్నారంటే అది వాళ్ళ యొక్క మైండ్ బట్ సెట్‌కి వదిలేయాలి. అప్పుడు జరిగింది అదే గదా! ఆ అదే అమ్మాయికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేస్తున్నాడు. ఆ అమ్మాయి ఆడిందే ఆట, పాడిందే పాట. ఆ అమ్మాయి వచ్చిన తర్వాత సెట్ ఇలా తయారైంది. ఆ అమ్మాయికి ఎందుకు అంత స్పెషల్ ఇంపార్టెన్సో మాకు తెలియలేదు. ఇవే గదా! వచ్చిన అదేంట మరి అలిగేషన్స్. నేను వాళ్ళ ఇంటికెళ్ళి మాట్లాడింది, వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసింది, హ్మ్. వాళ్ళుగా చెప్పింది ఇవన్నీ వాళ్ళకి గుర్తు లేకుండా ఒక పాయింట్ ఒక మైక్ ముందుకొచ్చి మనం మాట్లాడుతున్నాం అంటే, హ్మ్. ఇందులో ఎంత అంటే ఒక కాన్షియస్ ఉంటది కదా! తనకి. హ్మ్. హ్మ్. మనం చెప్పేటప్పుడు ఒక మనస్సాక్షి అనేది ఉంటది. హ్మ్. అది కూడా మీరు లేదు అని పక్కన పెట్టి మాట్లాడితే నేను మాట్లాడొచ్చు ఇప్పుడు. హ్మ్. ఇప్పుడు మీరు అడిగారు కదా! హ్మ్. 100 మాట్లాడొచ్చు. హ్మ్. నేను ఆ కైండ్ ఆఫ్ పర్సన్ కాదు. నేను ఆ హ్మ్. రోజు కూడా నాకు హ్మ్. ఎంత బాధ కలిగిందంటే, హ్మ్. ఒక వ్యక్తి నన్ను ఇంటర్వ్యూ అడిగాడు. హ్మ్. నేను ఇంటర్వ్యూలో చేయను భయ్యా. హ్మ్. అది ఇది నాకు తెలుసు భయ్యా మీరెవరికి ఇవ్వరు. బట్ హ్మ్. నేను సర్లే మీరెప్పుడు కావాలనుకుని మీకు నచ్చితే ఇవ్వండి అన్నట్టుగానే మాట్లాడాడు. హ్మ్. సరే ఓకే. కానీ నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అన్నాడు. హ్మ్. ఏంటి అన్నా? అప్పుడప్పుడు మీ సెట్‌కి వస్తాను నేను. హ్మ్. ఎందుకంటే మీరంటే నాకు చాలా రెస్పెక్ట్, ఇష్టము. హ్మ్. ఊరికే కనీసం మీతో కూర్చొని కాసేపు చిట్ చాట్ చేసి వెళ్ళిపోతా. హ్మ్. ఏం ఇంటర్వ్యూ ఓకే భయ్యా ఎనీ టైమ్ హ్మ్. హ్మ్. వెల్కమ్. హ్మ్. మీరెప్పుడైనా రండి హ్మ్. అని చెప్పి అన్నా. అన్న తర్వాత అయిపోయింది. అయిన తర్వాత కట్ చేస్తే నా గురించి ఒక ఇంటర్వ్యూ చూసి నాకు హర్టింగ్ అనిపించింది. హ్మ్. నేను ఇమ్మీడియేట్‌గా ఫోన్ చేశా. హ్మ్. ఎలా అలాగా చెప్తే వింటారు మీరు? నేను హ్మ్. కూడా ఒకళ్ళ గురించి బ్యాడ్‌గా చెప్తే "ఆ! చెప్పండి వేస్తాం." అంటే ఎథిక్స్ లేవా? వాల్యూస్ లేవా? అలా ఎలాగా ఆ! మీరు నా గురించి చెప్పినప్పుడు వింటాం గదా! హ్మ్. మీకు కౌంటర్ ఎయ్యాలంటే ఎయండి. అంటే యూ హ్మ్. వాంట్ టు డ్రాగ్ దెమ్ హ్మ్. థింగ్స్. హ్మ్. అంటే నేనా ఒకళ్ళ మీద బురద జల్లాలా? మళ్ళీ నువ్వు ఇంకొక ఇంటర్వ్యూ తీసుకొని ఇదేనా? హ్మ్. ఆ! తప్పు కదా! అంటే మీరు కావాలంటే నా మీద డిఫమేషన్ కేస్ ఏసుకోండి. హ్మ్. సరే అని నేను నిజంగా అడ్వొకేట్‌కి ఫోన్ చేశా. హ్మ్. మా బ్రదరే హ్మ్. చాట్ చేస్తే, "వద్దురా! హ్మ్. ఇది ఒక లింక్. నువ్వు చెప్తావు, ఆళ్ళు చెప్తారు, ఇది చెప్తారు అనేది ఇంకా అది ఇదవుతది. హ్మ్. ఒకసారి విన్నావు, చూసావు, బాధ కలిగింది. హ్మ్. వదిలేసేయి. అసలు అడగడమే తప్పు నువ్వు అతను ఫోన్ చేసి. హ్మ్. హ్మ్. దే ఆర్ లైక్ దట్. హ్మ్. వదిలేసేయి దాన్నేమి తీసుకోకు నువ్వు" హ్మ్. అని చెప్పాను. నేను నా కోసం ఏదో ఇంపాక్ట్ అవుతారు, నాకేదో చెడ్డ పేరు వస్తదని కూడా భయం కాదు తనకి. హ్మ్. థింగ్ ఏంటంటే, ఒక మనిషిని అవతల ఒక మనిషిని మీరు ఇంకొక మనిషితో లింకప్ చేసేస్తే నాకు నాకు పెళ్ళయింది. హ్మ్. అవతలోళ్ళకి పెళ్లి కాలేదు. హ్మ్. వాళ్ళ కెరియర్‌లు ఏమైపోతాయి? వాళ్ళ పర్సనల్ లైఫ్ ఏమైపోద్ది? ఈవెన్ పెళ్ళైనా మీకు ఇబ్బందే గదా! ఎనమాల సరే ఒకళ్ళు నమ్మితే. నమ్మితే. అప్పుడు నా ఇంట్లో నాకు నా మీద నమ్మకం ఉంటదో, లేదో అహా! అపనమ్మకం ఉంటదో నేనేదో ఐ కెన్ ఫేస్. అహా! బట్ వాళ్ళు అదేనండి. రేపొద్దున అలాంటి ఇంటర్వ్యూస్ చూస్తే అవతల వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ పిల్ల జీవితం ఏమైపోతుంది? హ్మ్. అనేది ఒకటి మినిమమ్ కామన్ సెన్స్ అనేది ఉండాలి ఎవరికైనా. యెస్. అడిగేవాళ్ళకైనా ఉండాలి, చెప్పేవాళ్ళకైనా ఉండాలి అవును. కదా! ఏమీ లేకుండా హ్మ్. రోడ్డు మీదకొచ్చి మైకుల ముందు మనం మాట్లాడతాము, హ్మ్. ఇష్టం వచ్చినట్టు అంటే అది కరెక్ట్ కాదంట. హ్మ్. నిజంగా నీకు తెలుసు అన్నప్పుడు మాట్లాడు. హ్మ్. తప్పులేదు. హ్మ్. మేమొచ్చి చెప్తాం. అవును హ్మ్. అని. హ్మ్. ఏముంది భయం? ఈరోజు ఎవరికీ భయాలు లేవు. హ్మ్. కానీ ఒకళ్ళు ఇంపాక్ట్ అయ్యేటట్టుగా మనం మాట్లాడకూడదు. హ్మ్. అది మన వరకు ఇంపాక్ట్ అవుతుందనుకోండి అది పర్వాలేదు. హ్మ్. అది మనకు సొల్యూషన్ ఉంటది. మన వల్ల ఇంకొకళ్ళు ఇంపాక్ట్ అవ్వకూడదు హ్మ్. ఎప్పుడును. హ్మ్. మీకు కూడా మీ ఇంట్లో నమ్మారు గాబట్టి, మీరేంటో తెలుసు గాబట్టి ఓకే. ఇఫ్ ఇఫ్ నాట్ మీకు ప్రాబ్లమే గదా! అది. అదేనండి. ఇప్పుడు నా హ్మ్. ప్రాబ్లమ్ కన్నా హ్మ్. ఎక్కడో ఎవరో వచ్చి మన దగ్గర పని చేసుకెళ్ళే వాళ్ళ మీద హ్మ్. మనం బురద జల్లేస్తూ ఉంటే హ్మ్. అది ఇబ్బంది కదా! అహా! రేపొద్దున ఇప్పుడు ఇవన్నీ తెలీదు సార్. పెళ్ళిళ్ళవుతాయి. ఎక్కడో ఎప్పుడో చూస్తారు. వాళ్ళ లైఫ్ ఏమైపోద్ది? హ్మ్.
ఇండైరెక్ట్గా మనమే ఒక కారణం అవ్వచ్చు కదా. ఏం అట్ ఎండ్ ఆఫ్ డే మీరేం గెయిన్ అవుతారు దాని నుంచి? ఏమైనా గెయిన్ అవుతారా? ఏముండదుగా. ఒక లైఫ్ స్మాష్. అంతే కదా. ఎందుకంట అనేది ఇప్పుడు నా మీద మీకు కోపం ఉంది, నన్ను తిట్టండి. మీరు పెద్దవాళ్ళు అయితే ఒక దెబ్బ కొట్టండి, తప్పులేదు. అది కూర్చోబెట్టి చెప్పొచ్చు, తప్పు నువ్వు చేస్తుంది ఇది కరెక్ట్ కాదని. ఇది నేను ఎప్పుడు ఏంటంటే ప్రొడ్యూసర్ అని చెప్పి నేను ఎవరితో రూడ్గా బిహేవ్ చేసింది లేదు. నేను కోప్పడింది మీరు ఎందుకంటే మా సెట్లో ఎవరిని ఎంక్వైరీ చేసినా నేను ఇప్పుడు అందరికీ చెప్తాను ఆ ఎక్స్పీరియన్స్తో. దయచేసి ఎవరు నాకు గుడ్ మార్నింగ్ కూడా చెప్పొద్దు. నేను మీలాగ ఒక ఆర్టిస్ట్ని, వచ్చి పని చేసుకున్నాము వెళ్ళామా అంతే ఉండండి తప్ప నేను అందరితో మ్యాక్సిమం డిటాచ్డ్గా ఉంటాకే ట్రై చేస్తాను. అందుకే అంటే ఆ ఇన్సిడెంట్ వల్లేనా ఇప్పుడు మీరన్న సెట్లో మొత్తం టోటల్గా అందరూ ఎవరికి వాళ్ళు అయిపోయి శ్రీరామ్ ఒక్కడే మిగిలిపోవడానికి రీజన్ అక్కడి నుంచి అంటే అది అక్కడ దాని ముందు అంటే ఎక్కడో ఎవరో ఒక స్టార్ట్ చేశారు, ఇది ఒక టీం అని మొదలు పెడతారు. ఆ టీంలోని అలాగ అందరినీ కలుపుకుని అసలు నరకం చూపించారండి నిజంగా. అంటే నేను నా కెరియర్లో ద వర్స్ట్ ఫేజ్ ఏదైనా ఉందంటే అదే. బట్ అంత గొప్ప సక్సెస్ఫుల్ సీరియల్ అసలు చేస్తా అంటే మనం మేడిపండులాగా బయట నుంచి చూసే వాళ్ళకి అసలు ఎంతో క్లోజ్ మనుషులు కూడా నన్ను ఒక నాదే పెద్ద ఏదో నేనేదో తప్పులు చేసేస్తున్న ఫీలింగ్ లో ప్రొజెక్ట్ చేశారా. అసలు నాకు ఈ రోజుకి అర్థం కాదు. మళ్ళీ అందరూ ఇప్పుడు నాతో బాగున్నారు, అందరూ ఇది చేస్తున్నారు, అందరూ తిరుగుతున్నారు. మళ్ళీ ఆ సిచ్యువేషన్ ఎందుకంటే అంటే నేను ఎప్పుడు మనిషిని తప్పు పట్టను. సిచ్యువేషన్ వల్ల మనుషులు పాడైపోతారు. ఒక మనిషి మన గురించి నెగిటివ్గా మాట్లాడారంటే ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసిన నెగిటివిటీ తప్ప ఆ మనిషి నెగిటివిటీ కాదండి. అంటే అంత నలిగిపోతున్న మీకు ఆ టైంలో సపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? అన్ని సంవత్సరాలు మీకు చెప్పనా, అను మేడంకి ఫోన్ చేసి చెప్పారు. అను మేడంకి అపాయింట్మెంట్లు తీసుకోవాలని ట్రై చేశారు. ఏం చేయాలనుకున్నారో నాకు తెలియదు. అంటే శ్రీరామ్ తీసేయాలనుకున్నారా ప్రాజెక్ట్ నుంచి? మేడం పిలిస్తే ఒకటే చెప్పారు మేడం, శ్రీరామ్ సంథింగ్ ఫిషీ, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఏం మాట్లాడారు, షీ నోస్ అబౌట్ మీ. ఎందుకంటే ఇంత కెరియర్లో ఏ రోజు నా దగ్గరకు ఒక కంప్లైంట్ ఆవిడ దగ్గరికి వెళ్ళింది లేదు. వెంటనే నా గురించి ఆవిడకి తెలుసు కాబట్టి ఒకే ఒక మాట అన్నారు, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. బట్ నేను అనేది మీకు ఆ టైంలో మీకు సపోర్ట్ ఇచ్చింది ఒక మనకి అంత మెంటల్ స్ట్రెస్ అదంతా ఉన్నప్పుడు ఒక సపోర్ట్ అనేది అవసరం కదా. అక్కర్లేదు, నేను పోరాడతాను మొండి అంతే పోరాడతాను. కాబట్టి నేను ఎప్పుడు దానికోసమే ఆ క్షణం కాస్త ఇదే అయింది తప్ప నాకున్న పెయిన్ ఏంటిది అని ఒక చిన్న ఇబ్బంది అయింది తప్ప ఎంతంటే నిజంగా అసలు ఆ సిచ్యువేషన్ అరే సొంత తమ్ముడు అనుకున్నాడు తమ్ముడు కాదు, అన్న అనుకున్నాడు అన్న కాదు, ఫ్రెండ్ అనుకున్నాడు ఫ్రెండ్ కాదు. అరే అన్న నువ్వు నాకు దేవుడు అన్నాడు, నేను అడిగి దయ్యాన్ని అయిపోయాను. అసలు రీజన్ ఏంటి? ఓకే ఇది ఉంది అంటే కూడా కాదండి. అసలు ఎప్పుడు నేను ఎవరికైనా ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక మనిషిని నేను ఏదో ఇది చేశానంటే కూడా కాదు. కడకి ఏమైపోయానంటే వాళ్ళకి చెడైపోయాను, వీళ్ళకి చెడైపోయాను. అది ఒంటరి పోరాటం అయిపోయింది. అదే ఆ బొమ్మ చూస్తుంటే అర్థం అవుతుంది. నేను నాకు ఎప్పుడైనా బాధ కలిగితే అలాగా మొన్న కూడా ఒకటి రాసుకున్నాను, నన్ను ఎవరైనా కావాలనుకుంటే మంచిది, నన్ను ఒక రొద్దు అనుకుంటే అది నాకు మంచిది. బాగుంది మీ ఫిలాసఫీ. సో అలా కాబట్టి నాకు అది బాగా నేర్పించేసింది.